వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చామదుంపలు కర్రీ తయారు చేసేద్దాం పదండి. చామదుంపలు బాగా 3 to 4 టైమ్స్ వాష్ చేయండి. గ్యాస్ మీద అయితే చాలాసేపు ఉడుకుతాయి. సో నేను రైస్ కుక్కర్లో వేసిస్తున్నాను. 20 minutesలో ఉడుకుతాయి. అంతలోపు మనం 3 టమాటోస్ 2 ఆనియన్స్ కోసి పక్కన పెట్టేసేయాలి. ఈలోపు చామదుంపలు ఉడికేసాయండి. చామదుంపలు నీట్గా పొట్టు రావాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వేసి 5 minutes ఉంచి తీస్తే పొట్టు బాగా వస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. చామదుంపలు బాగా పొట్టు క్లీన్గా వచ్చేస్తాయి. ఈలోపు మనం పోపు వేసేద్దాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, చింతపండు నానబెట్టాలి. ఒక చెరవ తీసుకొని గ్యాస్ వెలిగించి నూనె, పోపు దినుసులన్నీ వేసి కరివేపాకు, ఒక ఆనియన్ బాగా కలిపెట్టాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత టమాటోలు వేయాలి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు బాగా కలియదిప్పాలి. అవి మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన చామదుంపలను కలపాలండి. బాగా కలిపి ఆ తర్వాత 1 స్పూన్ కారం, అది సరిపోకపోతే నేను ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ముందుగా నానబెట్టిన చింతపండు పులుసు, 2 వెల్లుల్లిపాయ కొట్టి దంచి వేసుకోవాలి. కొంచెం ఇంగువ పొడి. అంతేనండి, చిక్కగా అవుతుంది కాసేపు ఉంచితే. చామదుంపల కూర రెడీ టు ఈట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.